సార్లు వినపడితే అంత ఆశీర్వాదం. మొదటి మాట, పురుషుడు చెప్పండి భార్యతో నేను చెప్పిన మాట, ఐఎమ్ సారీ. చెప్పారా? ఐఎమ్ సారీ. రెండో మాట, ఐఎమ్ రాంగ్. ఒప్పుకోమే మనం. నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాలి. ఐఎమ్ రాంగ్. అండ్ సిస్టర్స్ చెప్పండి మీ హస్బెండ్స్తో, ఐఎమ్ రాంగ్, యు ఆర్ రైట్, ఐఎమ్ రాంగ్. ఐఎమ్ రైట్ అన్నారా, అంతే అయిపోయింది, లెఫ్ట్ లేదు ఇక. అండ్ మూడో మాట, ఎక్స్క్యూజ్ మీ. చెప్పారండి పురుషుడు? మా సిస్టర్స్ మీరు చెప్పండి, ఎక్స్క్యూజ్ మీ. నాదే తప్పు ఒప్పుకో, నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. నీదే తప్పు అన్నప్పుడు ఎంతసేపు తప్పు తేలుతావు. నాదే తప్పు చెప్పండి. భర్త భార్యతో చెప్పండి, నేనేం చేసింది తప్పులేదు, నువ్వు చేసింది తప్పు అంటారు. ఆ ఈగో పోవాలి వాళ్ళకి. కమాన్, నువ్వు తప్పు చేస్తే భర్తవైనా భార్యవైనా తప్పే. చెప్పేశారా? భార్య చెప్పండి, అమ్మా నాదే తప్పని చెప్పండి. పురుషుడు గట్టిగా చెప్పాలండి, ఈ కాంపౌండ్ అంతా దద్దరెళ్ళాలి, నన్ను క్షమించు. ఇద్దరు పోటీపడి చెప్పుకోండి, నన్ను క్షమించు. యేసయ్యే మనల్ని క్షమించాడండి. మనల్ని ఒకళ్ళు క్షమించుకోమని ప్రభు చెప్తున్నాడు. నువ్వు భార్యను క్షమించకపోతే, భర్తను క్షమించకపోతే బతుకులో దీవెన ఎలా ఉంటుంది? ఈ 3 మాటలు మీ ఇంట్లో ఉప్పు, కారము, పసుపు ఉన్నట్టు. అవి లేకపోతే అది రుచిగా ఉండనట్టు. మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ మాటలు మీరు వాడండి. హల్లెలూయా. ఇంకొకటి కూడా ఉంది, కొసరు అసలు. థ్యాంక్స్. అన్నం వండినందుకు థ్యాంక్స్. కూరలో ఉప్పు తక్కువని తిట్టకండి. కూరలో ఉప్పు తక్కువ వేసినందుకు థ్యాంక్స్, నాకు బీపీ రాకుండా కాపాడుతున్నావు. థ్యాంక్స్. ఏదైనా ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పండి. నేనేంటి నీకు థ్యాంక్స్ చెప్పేది అనొద్దు. ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుంటే చాలా ఈజీగా ఉంటుంది లైఫ్ అండి.